భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి అని పిలుస్తారు. వారు ఒక విప్లవాత్మక నాయకుడు, సామాజిక సంస్కర్త, దళితుల హక్కుల రక్షకుడు. 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లోని మాహూ అనే పట్టణంలో మహార్ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. తండ్రి రామ్జీ మలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి, తల్లి భీమ్బాయి గృహిణి. మొదట ప్రభుత్వ పాఠశాలలో చదువు ప్రారంభించారు. వివక్షను ఎదుర్కొంటూ కూడా చదువుల్లో అద్భుత ప్రతిభ చూపించారు. బాంబే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను కొనసాగించారు. మహత్ సత్యాగ్రహం 1927 చావ్దార్ సరస్సులో నీటిని తాగే హక్కును పొందడానికి వేలాది దళితుల్ని తీసుకుని మహాత్పట్నానికి వెళ్లి అందరి ముందు నీరు తాగి వివక్షను ధిక్కరించారు. కలారా మందిర ప్రవేశ ఉద్యమం 1930లో హిందూ దేవాలయాల్లోకి దళితులు ప్రవేశించేందుకు హక్కు ఉండాలని ఉద్యమం చేశారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించి కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1942లో ఈ పార్టీని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్గా మారుస్తూ దళితుల రాజకీయాల ప్రాతినిధ్యం పెంచే లక్ష్యాన్ని ముందుంచారు. 1947లో స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో న్యాయమంత్రిగా పదవిని చేపట్టి భారత రాజ్యాంగ రూపకల్పనలో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. వారు సమాజంలో సమానత్వానికి న్యాయబద్ధమైన బలాన్నిచ్చారు. అన్లేషన్ ఆఫ్ క్యాస్ట్ హూ వర్ ది శూద్రస్ ఈ రచనలు కుల వ్యవస్థను ఎదుర్కొన్న శక్తివంతమైన గ్రంథాలు. 1956లో ఆరోగ్య సమస్యల కారణంగా ఢిల్లీలో మరణించారు. 1990లో భారతదేశ ఔన్నత్య పౌర పురస్కారం భారతరత్న ఆయనకు ప్రకటించబడింది. ప్రతి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి. ఎడ్యుకేట్, అడ్యుకేట్, ఆర్గనైజ్. డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఈ 3 మాటలు ఎప్పటికీ మార్గదర్శకాలు.